शुभ आशीष मांगे। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे, जय 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 हे। All the papers are deemed have been laid on the table of the house. సంతాప ప్రతిపాదన. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు 1952 సెప్టెంబర్ 14వ తేదీన శ్రీ నారాయణ రెడ్డి శ్రీమతి కమలమ్మ దంపతులకు ఖమ్మం జిల్లాలో పాతలింగాల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. వీరు డిగ్రీ పూర్తి చేసిన అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు 1985, 1989, 1989, 1994, 1994, 1999 మరియు 2004, 2009 టర్మ్లకు గాను తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా 4 పర్యాయములు మరియు 2009 నుండి 2014 మధ్యకాలంలో సూర్యాపేట నియోజకవర్గం నుండి గెలుపొందారు. వీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూగర్భ జలవనరుల ఓడరేవులు మరియు ఇరిగేషన్ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2007, 2009 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మరియు యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుండి 2024 వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులుగా మరియు ఏఐసిసి సభ్యులుగా పనిచేశారు. వీరు 5 పర్యాయములు ఎమ్మెల్యేగా గెలుపొంది తుంగతుర్తి మరియు సూర్యాపేట ప్రజల హృదయాల్లో దామన్నగా చెరగని ముద్ర వేసుకున్నారు. వీరు ఆయా శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్ననలను పొందారు. వీరు 73 సంవత్సరాల వయస్సులో 2025 అక్టోబర్ 1వ తేదీన పరమపదించారు. సంతాప ప్రతిపాదన. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారు 1941 సంవత్సరంలో పెద్దమంగళారం గ్రామము, చేవెళ్ల తాలూకా, రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. వీరు 1983-84 కాలానికి గాను చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వీరు జర్నలిజంపై మక్కువతో 1980లో న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ను స్థాపించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ మరియు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులుగా పనిచేశారు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. వీరి తాతగారు శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరు ఎమ్మెల్యేగా గెలుపొంది చేవెళ్ల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వీరు చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ
నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందారు. వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్ననలను పొందారు. వీరు ఏఐసిసి ప్రతినిధిగా, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా మరియు గ్రీవెన్స్ సెల్స్ అధికార ప్రతినిధిగా పనిచేశారు. వీరు 84 సంవత్సరాల వయసులో 2025 అక్టోబర్ 13వ తేదీన పరమావధించారు. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి మరియు కొండా లక్ష్మారెడ్డి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు గాను 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం. ఓకే. షార్ట్ క్వశ్చన్ సార్. 0 ఇప్పుడు 0 అని చెప్పి